హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి మన బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ కార్డు లింక్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు మన టాపిక్. అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. మొదటగా మనము గూగుల్ ఓపెన్ చేసి npci.org.in అని టైప్ చేయండి. నెక్స్ట్ ఈ వెబ్సైట్లోకి తీసుకొస్తుంది. ఇక్కడ ఈ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కూడా మీరు క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వచ్చేస్తారు. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ప్రోడక్ట్, కన్జూమర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఫస్ట్. నెక్స్ట్ దాని కింద యూపీఐ కంప్లైంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. లాస్ట్ వన్ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అనేది కనిపిస్తుంది చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వేరొక వెబ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇది మెయిన్ ఎన్పిసిఐ వెబ్సైట్ అన్నమాట. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మనము ఆధార్ అనేది సీడింగ్ ఎలా చేసుకోవాలనేది బ్యాంక్ అకౌంట్కి, అదొకటి. రెండోది మన ఆధార్ అనేది ఎక్కడ మ్యాపింగ్ అయ్యింది, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అన్నమాట. మీకు ఏ బ్యాంక్కి మ్యాపింగ్ అయ్యింది అనేది తెలుస్తుందంట. ఎలా అంటే ఎన్పిసిఐ ఏ బ్యాంక్కి లింక్ అయ్యిందో మీకు ఆ బ్యాంక్ది స్టేటస్ చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి నేను డెమో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆధార్ మ్యాప్ స్టేటస్ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత దాని కింద క్యాప్చా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరు సబ్మిట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు డేటా కనిపిస్తుంది అనమాట. మ్యాపింగ్ స్టేటస్ ఫస్ట్ వన్ ఎనేబుల్ ఫర్ డీబీటీ అంటే మనకు మ్యాపింగ్ అనేది ఎనేబుల్ అయ్యింది. ఎప్పుడు అయ్యింది? 2020 06/06లో అయ్యిందనమాట. ఇది కస్టమర్ కన్సెంట్ స్టేటస్ నుంచి ఎస్ అనేది ఉందన్నమాట. తర్వాత మీకు బ్యాంక్ నేమ్ చివరగా లాస్ట్లో ఏదైతే ఉందో అది మీ బ్యాంకు, ఏ బ్యాంకుకి అయ్యింది అనేది చూపిస్తుంది అనమాట. ఏ బ్యాంకుకి అయ్యి ఉంటే ఆ బ్యాంకు మీకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 బ్యాంకులు ఏదైనా అకౌంట్ అనేది ఉంటే ఈ బ్యాంకు మెయిన్ అనమాట. మీకు ఇక్కడ ఏదైతే చూపిస్తుందో ఇది ఎన్పిసిఐ లింక్ అయ్యిండే బ్యాంక్ అనమాట. ఇది ఈ బ్యాంకులోనే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్లు ఏదైతే ఉన్నాయో ఆ అమౌంట్స్ అన్నీ ఈ అకౌంట్లోనే పడతాయి అన్నమాట. తర్వాత గ్యాస్ సబ్సిడీ అమౌంట్ కానీ వేరే ఏదైనా గవర్నమెంట్ అమ్మ దీవెన అలాంటివి ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ అమౌంట్లన్నీ ఈ ఎన్పిసిఐ లింక్ అయ్యిండే బ్యాంకుకే అమౌంట్లు క్రెడిట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ మనము బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ మీ ఆధార్ నెంబరు మీరు సీడింగ్ చేసుకోవాల్సింది. సీడింగ్ కాబట్టి సీడింగ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇక్కడ బ్యాంక్ ఏ బ్యాంక్ అవుతే ఆ బ్యాంకు, ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇక్కడ సెకండ్ టైం మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనమాట. డబుల్ టైం ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేసి కింద క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. బ్యాంకుల్లో మనకు ఈ ఫెసిలిటీ ఉంది, మనం డైరెక్ట్గా ఆధార్ అనేది సీడింగ్ చేసుకోవచ్చు అనేది బ్యాంక్ పేర్స్ కొన్ని చూపిస్తున్నారు. ఈ బ్యాంకులు మాత్రమే మనం డైరెక్ట్గా బ్యాంక్ ఆధార్ నెంబర్ అనేది సీడింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లేని బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి ఆధార్ అనేది సీడింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ లిస్ట్లో ఏదైతే ఉన్నాయో ఒకసారి నేను చెప్తాను ఏ బ్యాంకులో అవైలబిలిటీ ఉన్నాయి అనేది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, అరుణాచల్ ప్రదేశ్ రూరల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా,
బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్, బ్యాంకులు ఏదైతే ఉన్నాయో ఈ బ్యాంకులకు మాత్రమే మనం ఆధార్ అనేది సీడింగ్ చేసుకోవచ్చు. మిగతా లేని వాటికి అయితే మనం డైరెక్ట్గా వెళ్ళి మన ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి సీడింగ్ చేసుకోవాలనుకుంటే, లింక్ చేసుకోవాలనుకుంటే మనం డైరెక్ట్గా బ్యాంక్నే సంప్రదించాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో.